ఏంటి మిస్సమ్మ టిప్ టాప్గా రెడీ అయిపోయావు, సార్తో కలిపి బయటికి వెళ్తున్నావా ఏంటి అని రాథోడ్ అడుగుతూ ఉంటే, లేదు రాథోడ్ క్యాజువల్గానే రెడీ అయ్యాను అని బాగి అంటుంది. ఒకవైపు వాళ్ళిద్దరిని కలపటానికి నువ్వు ప్లాన్ చేసి మళ్ళీ ఇలా రెడీ అయ్యావంటే ఇంకేదైనా ప్లాన్ చేస్తున్నావా మిస్సమ్మ, రెండో ప్లాన్ ఏమైనా ఉందా అని రాథోడ్ అంటాడు. అది వాళ్ళని దగ్గర చేయటానికి, ఈ ప్లాన్ ఏమో దగ్గరేం జంటను మరింత దగ్గర చేయటానికి అని బాగి చెప్తుంది. అర్థమైంది మిస్సమ్మ, సార్ని ఇంప్రెస్ చేయాలనుకుంటున్నావు అని రాథోడ్ అంటే, అవును రాథోడ్, ఆ కొంగు చాటు కొంటె కృష్ణుణ్ణి కొంగు కట్టేసుకోవాలి కదా అని బాగి నవ్వుతూ చెప్తూ ఉంటుంది. అప్పుడే రాథోడ్ అంటూ అమర్ అక్కడికి వస్తాడు. అమర్ వచ్చి రాగానే బాగి వైపు కళ్ళర్పకుండా తదేకంగా ప్రేమగా చూస్తూ ఉంటాడు. దాంతో రాథోడ్ గమనించేసి, మిస్సమ్మ సార్ మీకు ఆల్రెడీ పడిపోయారు, మీ మధ్య నేనెందుకు, సరే వెళ్తున్నానంటూ మెల్లగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఏంటి అలా చూస్తున్నారు అని బాగి అంటుంది. అమర్ బాగికి దగ్గరగా వచ్చి బాగున్నావు అని చెప్పడంతో, ఏమంటున్నారు అని బాగి అంటుంది. అందంగా ఉన్నావని చెప్తున్నానని అమర్ అంటాడు. వినపడట్లేదు, సరిగ్గా చెప్పండి. సరిగ్గా వినపడేలా చెప్తే మీ సొమ్మేమైనా పోతుందా అని బాగి అంటుంది. అందంగా ఉన్నావని గర్వమా, ఈ గర్వమే అస్సలు పనికిరాదు అని అమర్ అంటాడు. ఆడవాళ్ళకి ఈ పొగరే అలంకారం అని బాగి అంటే, ఎవరు చెప్పారని అమర్ అంటాడు. అందరూ చెప్పారు ఒకరు తప్పించి అని బాగి అంటుంది. దాంతో అమర్ బాగికి మరింత దగ్గరగా వచ్చి దగ్గరికి లాక్కొని కళ్ళకు ఉన్న కాటుక తీసి దిష్టి చుక్క పెడతాడు. ఇంత అందానికి దిష్టి చుక్క పెట్టుకోవాలి కదా, లేకుంటే దిష్టి తగులుతుంది అని అమర్ దిష్టి చుక్క పెడుతూ కళ్ళలో కళ్ళు పెట్టుకొని చూసుకుంటూ ఉంటారు. ఇక బాగి చాలా సంతోషంగా టిఫిన్ చేద్దామా అని అడుగుతూ ఉంటే అమర్ లిప్ కిస్ పెట్టడానికి ముందుకు వస్తాడు. అయితే బాగి తన చేతిని అడ్డు పెడుతుంది. ఈ టిఫిన్ కాదు, టేబుల్ మీద ఉన్న టిఫిన్ రండి అంటూ బాగి నవ్వుతూ పరుగులు పెడుతుంది. అమర్ కూడా నవ్వుకుంటూ ఉంటాడు. అమర్ బాగి గారు ఎక్కడా అని పార్తూ అడుగుతూ ఉంటే, అదుగు వస్తున్నారు అని రాథోడ్ చూపిస్తూ ఉంటారు. అమర్ బాగి అక్కడికి రాగానే, బాగి గారు ఈరోజు మీరు చాలా బాగా రెడీ అయ్యారు అని చెప్పడంతో, మనోహరి మీకు నచ్చినట్లుగా రెడీ అయ్యి వస్తుంది పార్తు గారు అని బాగి చెప్తుంది. యాదమ్మ మనోహరి గారు ఎక్కడా అని రాథోడ్ అంటే, వస్తున్నారని యాదమ్మ చెప్తుంది. పాపం యాదమ్మ బోసు మెడ చూస్తుంటే నాకు చాలా బాధగా ఉంది అని బాగి అంటే, బాధపడకు మిస్సమ్మ, మనోహరి గారు పెళ్ళికి రవల నెక్లెసో లేకుంటే డైమండ్ నెక్లెసో ఇస్తారులే మిస్సమ్మ అని రాథోడ్ చెప్తాడు. కొంపతీసి నేను మనోహరితో మాట్లాడింది వీళ్ళు వినేశారా ఏంటి అని చెంబ అనుకుంటూ ఉంటుంది. అప్పుడే మనోహరి బయటికి రాగానే నీలిరంగు శారీలో రావటంతో బాగి రాథోడ్ ఇద్దరు ముఖముఖాలు చూసుకుంటూ చాలా సంతోషపడుతూ ఉంటే, పార్తు ముఖమైతే వెలిగిపోతూ ఉంటుంది. గుడ్ మార్నింగ్ అమర్ అంటూ కూర్చొని, నా శారీ ఎలా ఉంది అని మనోహరి అంటుంది. సూపర్గా ఉంది అని పార్తు చెప్పగానే మనోహరి టెన్షన్ పడుతూ ఉంటుంది. ఈ శారీ నీకు సూపర్గా ఉంది మను అని పార్తు చెప్తాడు. చెప్పానా పార్తు గారు, మనోహరి మీకు ఇష్టమైన బ్లూ రంగు శారీనే కట్టుకు వచ్చింది అని బాగి చెప్తుంది. ఇదేంటి ఇలా జరుగుతోంది అని చెంబ మనోహరి ఇద్దరు మనసులో అనుకుంటూ ఉంటారు. రాథోడైతే పార్తు చెవి దగ్గరికి వచ్చి, చూసారా పార్తు గారు, ఇప్పటికైనా మనోహరి గారు మిమ్మల్ని ఇష్టపడుతున్నారని నమ్ముతున్నారా అని మెల్లగా చెప్పేసి వెళ్తాడు. బాగి ఈరోజు టిఫిన్ ఏం చేశావు అని మనోహరి అడగటంతో, పూరి ఇడ్లీ, నీకేం కావాలి అని బాగి అంటుంది. నేను పూరీనే తింటాను, నాకు పూరి అంటే చాలా ఇష్టం అని మనోహరి అంటే, నీకు పూరి అంటే ఇష్టం ఉండదు కదా మనోహరి అని అమర్ అంటాడు. నేను ఈ మధ్య పూరిని చాలా ఇష్టపడుతున్నాను అమర్, నేను అలవర్చుకున్నాను, పూరీనే తింటానని మనోహరి అంటుంది. అంతా పార్తుగారి పెళ్లి మహత్యం అని బాగి చెప్తుంది. మను, నాకు కూడా పూరి అంటే చాలా ఇష్టం అని పార్తు చెప్పగానే మనోహరి కోపంగా చెంబా వైపు ఊరిం చూస్తూ ఉంటుంది. అయ్యో ఏంటి ఇలా జరిగిందని చెంబా కంగారు పడుతూ ఉంటుంది. సార్, మీ ఇష్టాల్ని తన ఇష్టాలుగా అలవర్చుకున్నారు సార్ మనోహరి మేడం గారు అని రాథోడ్ చెప్తాడు. ప్రేమ అంటే అదే కదా రాథోడ్, ఒకరి ఇష్టాన్ని మరొకరు గౌరవించడం, ఒకరి అభిప్రాయాలను ఇంకొకరు పంచుకోవడం, అలవర్చుకోవడం అని బాగి అంటుంది. అంటే పార్తు గారు మనోహరి గారు ఇద్దరు ఒకరిని ఒకరు ఇంత బాగా అర్థం చేసుకున్నారనమాట అని రాథోడ్ అంటాడు. మనోహరి పార్తు గారికి ఇష్టమైన రంగు శారీ కట్టుకొచ్చింది, పూరీని కూడా అలవర్చుకుంది, ఇదే అండర్స్టాండింగ్ అంటే అని బాగి అంటే, ఇద్దరు మంచి అండర్స్టాండింగ్తో ఉన్నారు, కంగ్రాచులేషన్స్ పార్తు, మనో కీప్ ఇట్ అప్ అని అమర్ చెప్తాడు.
మనోహరి కోపంతో ఉరిం చూస్తూ ఉంటే చెంబా అక్కడి నుంచి మాయమైపోతుంది. తర్వాత మనోహరి చెంబాని చీపురు పట్టుకొని చితక్కొడుతూ చావగొడుతూ ఉంటుంది. వద్దు మనోహరి వద్దు, నేను దెబ్బలు తట్టుకోలేకపోతున్నా, నీకు దండం పెట్టనని చెంబా వేడుకుంటూ ఉంటే నిన్ను చంపి పడేయాలని గొంతు నలుముతూ ఉంటుంది. వద్దని వేడుకోవటంతో అయ్యో నేను అనవసరంగా ఇరుక్కుపోయి వాళ్ళ ట్రాప్లో పడిపోయి నిన్ను మోసం చేశాను మనోహరి, నన్ను క్షమించు, ఇదే బాగి రాత్రుల్లా పన్నాగం అని జరిగిన విషయం చెప్తుంది. నిన్ను ఎప్పుడెప్పుడు పెళ్లి చేసి ఇక్కడి నుంచి చేసేయాలా అని చూస్తోంది అని చెంబా అంటే, బాగి నన్ను ఇంట్లో నుంచి పంపించాలని పెళ్లి మాత్రమే చేయని అవసరం లేదు, అమర్కి సాక్ష్యాధారాలని చూపిస్తే అమర్ నన్ను చంపి పడేస్తాడు అని మనోహరి అంటుంది. మరి బాగి ఎందుకు ఆ పని చేయటం లేదు అని చెంబా అంటే, ఆరుకిచ్చిన మాట అయి ఉండొచ్చు, లేకుంటే అమర్ నన్ను చంపి జైలుకు వెళ్తాడన్న భయం అయి ఉండొచ్చు. అదే ఇంద్రుడు బాగి నుండి నన్ను కాపాడుతూ వస్తోంది. ఏదైతేనేం నేను పార్థుని కనుక పెళ్లి చేసుకుంటే రణ్వీర్ కంటే తెలివైన వాడు పోలీసోడు కాబట్టి చాలా ప్రమాదకరం. పెళ్లి కాకముందే అసలు ఈ పెళ్లి నుండి నేను తప్పించుకోవాలి, అప్పుడే నేను సేఫ్గా ఉంటాను అని మనోహరి చెప్తుంది. తర్వాత బాగి అటుగా వెళ్తూ ఉంటే మనోహరి అటు వస్తుంది. ఏంటి మనోహరి అని బాగి అంటే, నాతో ప్రమాదకరమైన ఆట ఆడుతున్నావు అని మనోహరి అంటుంది. ఈ ఆట మొదలు పెట్టిందే నువ్వు, మా అక్కని చంపేశావు, నన్ను 5 ఏళ్ళు ఈ ఇంటికి దూరంగా చేశావు, పైగా ఆయన ప్రాణాలు కూడా తీయపోయావు, నిన్ను ఎలా వదిలేస్తాను అనుకుంటున్నావు, అయినా ఎన్ని చేసినా నేను ఎందుకు ఆయనకి నిజం చెప్పలేదు, మా అక్కకి ఇచ్చిన మాట కోసం, ఆయన మాట పోకుండా ఉండటం కోసం, ఇవన్నీ నా బలహీనతలు అనుకోకు, నేనైతే చూస్తూ ఊరుకోను అని బాగి వార్నింగ్ ఇస్తుంది. అందుకని నన్ను పెళ్లి చేసి పంపించేసేయాలనుకుంటున్నావా అని మనోహరి అంటే, అవునని బాగి అంటుంది. ఈ చేతులతో అయితే నువ్వు ఈ పెళ్లికి శ్రీకారం చుట్టావో అదే నీ చేతులతోనే ఈ పెళ్లి ఆపేలా చేస్తాను అని మనోహరి అంటే, అది నీ వల్ల కాదు, ఏంటి ఛాలెంజ్ చేస్తున్నావా అని బాగి అంటుంది. అవును, నేను పంతం పెట్టానంటే ఖచ్చితంగా గెలిచే తీరుతానని మనోహరి అంటుంది. ఎప్పుడు గెలిచావు, ఒక్కసారి చెప్పు చూస్తావు, ఆయన్ని పెళ్లి చేసుకోవాలనుకున్నావు, మా అక్క పెళ్లి చేసుకుంది, మళ్ళీ పెళ్లి చేసుకోవాలనుకున్నావు, కానీ నేను పెళ్లి చేసుకున్నాను, ఈ ఇంట్లో నువ్వు జస్ట్ ఒక గెస్ట్లా బతుకుతున్నావు అంతే అని బాగి అంటే, నేను ఈ పెళ్ళిని ఆపే తీరుతాను అని మనోహరి అంటే, నువ్వే పార్థుగారి వెంటపడి ఈ పెళ్లి చేసుకునేలా నేను చేస్తాను, ఛాలెంజ్ అని బాగి అంటే, ఛాలెంజ్ అని మనోహరి కూడా చిటికెలు వేస్తూ వేలు చూపిస్తూ ఛాలెంజ్ చేసుకుంటారు. తర్వాత పిల్లలందరూ చెస్ ఆడుకుంటూ ఉంటే చెంబా అక్కడికి వస్తుంది. ఇక బాగా చెత్త ఎక్కువగా ఉండటంతో, ఏంటి పిల్లలు ఇంత చెత్త వేస్తున్నారని చెంబా అంటుంది. మరి నువ్వు చిమ్మటానికే కదా ఉండేది, చిమ్ము చిమ్ము అని పిల్లలు చెప్తారు. చెత్త వేసేది మీరు, నడుములు వంగిపోయేది నాకా, సరే ఏం చేద్దాం అని చెంబా అనుకుంటూ చిమ్ముతూ ఉంటుంది. బాగా చిమ్ము అని పిల్లలు ఆర్డర్ వేస్తూ ఉంటారు. యాదమ్మ అదిగో అక్కడ ఆంజనేయ స్వామి బొమ్మ ఉంది కదా, దానిని పక్కకు జరిపి మరి బాగా క్లీన్ చేయి అని బుజ్జమ్మ చెప్తుంటే, ఆంజనేయ స్వామి విగ్రహాన్ని చూసి చెంబ చాలా కంగారు పడుతూ టెన్షన్ పడుతూ ఉంటుంది. దానిని తగలకుండా అటు ఇటుగా తిరుగుతూ క్లీన్ చేస్తూ ఉంటుంది. ఇక సోఫా కిందికి చెత్త అంతా వెళ్ళటంతో సోఫా జరపలేకపోతున్నాను, కాస్త ఆనంద్ బాబు వచ్చి జరుపుతావా అని చెంబ అడగటంతో, దానికి మా అన్నయ్య ఎందుకు, నేను వస్తానని బుజ్జమ్మ చెప్తుంది. నా వల్లే అవటం లేదు, నీ వల్ల అవుతుందా అని చెంబ అంటే, అవుతుంది చూస్తూ ఉండు అని బుజ్జమ్మ వచ్చి ఒక్క చేత్తోనే సోఫా ఎత్తటంతో చెంబ చాలా షాకింగ్గా నోరు తెరుచుకొని చూస్తూ ఉంటుంది.